నమ్మకమే విజయానికి మార్గం. రవి అనే యువకుడు తన జీవితంలో ఏదో సాధించాలనుకునేవాడు. కాని ఎప్పుడూ తన ప్రయత్నాలపై అనుమానపడేవాడు. ఒకరోజు తన చిన్న పల్లెటూరిలో ఉన్న గురువుగారిని కలుసుకుని, నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా విఫలమవుతున్నాను. నా జీవితం మారడానికి ఏమైనా మంత్రం ఉందా? అని అడిగాడు. గురువుగారు ఒక చిన్న కథ చెప్పారు. ఒకప్పుడు ఒక చిన్న గుడ్డెండు ఉండేది. అది భయంతో ఎప్పుడూ ఎగరడం నేర్చుకోలేకపోయింది. కాని ఒకరోజు తన తల్లి దీనిని ఎగరమని బలవంతం చేసింది. ఆ గుడ్డెండు మొదట భయపడి నేల మీద పడింది. కాని ప్రతిసారీ మరలా ప్రయత్నించి చివరికి ఆకాశంలో అందంగా ఎగరడం నేర్చుకుంది. గురువుగారు రవికి చెప్పారు, నువ్వు కూడా ఆ గుడ్డెండు లాంటివాడివి. ప్రయత్నాలు ఎన్ని విఫలమైనా నమ్మకంతో కొనసాగిస్తే విజయానికి దారి అవారిస్తుంది. ఆ మాటలు రవిని ఎంతో ప్రేరేపించాయి. అతడు తన లక్ష్యంపై నిలకడగా కృషి చేయడం ప్రారంభించాడు. కొన్ని నెలల తర్వాత అతను తన ఆశించిన విజయాన్ని సాధించి తన గురువుగారిని ధన్యవాదాలు చెప్పాడు. సందేశం: జీవితంలో విఫలతలు ఉన్నా నమ్మకాన్ని కోల్పోవద్దు. విజయానికి ప్రయత్నమే మార్గం.